బంగ్లాదేశ్ అధినేత మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ను కలిశారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ల మధ్య పొలిటికల్, డిప్లొమాటిక్, మిలిటరీ, ఎకనామిక్ యాక్టివిటీస్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ పెరుగుదల వాస్తవంగా రెండు దేశాలు, రెండు ఇండిపెండెంట్ నేషన్స్, సావరెన్ నేషన్స్, ఆ రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ మన సంబంధం ఉండకూడదు. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ హ్యాస్ రైట్ టు చూజ్ ఇట్స్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్. ఏ దేశమైనా తమ మిత్రుని లేదా శత్రుని ఎంచుకునే హక్కు ఆ దేశానికి ఉంటుంది. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ ప్రాక్సిమిటీ, సామీప్యత హిస్టారికల్ రీజన్స్ రీత్యా, పొలిటికల్ రీజన్స్ రీత్యా ఇండియాకు ఆందోళన కలిగిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హిస్టరీ మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ విమోచనోద్యమం పాకిస్తాన్ వ్యతిరేకంగా జరిగింది. భారతదేశ సహకారంతో బంగ్లాదేశ్ విమోచనోద్యమం విజయవంతమై బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ కంట్రీగా ఎమర్జ్ అయింది. బంగ్లాదేశ్కు ఇండిపెండెన్స్ వచ్చాక పాకిస్తాన్తో ఆ దేశ సంబంధాలు ప్రశ్నార్థకంగానే ఉంటూ వచ్చాయి. ఫలితంగా బంగ్లాదేశ్ ఇండియాకు వివిధ సందర్భాల్లో మిత్రదేశంగా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా షేక్ హసీనా అధికారం ఉన్నప్పుడు బంగ్లాదేశ్ సమాజంలో రెండు వర్గాలు మొదటి నుంచి ఉన్నాయి. పాకిస్తాన్ను వ్యతిరేకించి దేశ స్వాతంత్రాన్ని కోరే వర్గం ఒకటి, అది అవామీ లీగ్ నాయకత్వంలో, షేక్ హసీనా నాయకత్వంలో ఉన్న పొలిటికల్ కరెంట్. అదే సమయంలో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, జమాతీ ఇస్లామీ, ఇలా ఇస్లామిస్టులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు కూడా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, మిలిటరీలో ఉన్నారు. అందుకే బంగ్లాదేశ్ చరిత్ర అంతా రక్తపాతంతో కూడుకున్న చరిత్ర. బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని, ఆ దేశ జాతిపిత కుటుంబాన్ని దాదాపు ఇద్దరు మినహా అందరినీ చెప్పేశారు. షేక్ హసీనా, షేక్ రెహానా విదేశాల్లో ఉండడం వల్ల మిగిలిపోయారు. అందువల్ల బంగ్లాదేశ్లో ఈ ఆఫ్ అండ్ ఆన్ హిస్టరీ నడుస్తూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ షేక్ హసీనా ప్రభుత్వ పతనంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య నెక్సెస్ పెరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వ్యవస్థలో ఈ ఇస్లామిస్ట్ శక్తులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు చాలా బలంగా ఉన్నాయి. పేరుకు మహమ్మద్ యూనస్ ఒక ఎకానమిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు నాయకత్వంలో ఉన్న వ్యవస్థ, బంగ్లాదేశ్లో ప్రస్తుత అధికార వ్యవస్థ క్లియర్గా ప్రో పాకిస్తానీ టిల్ట్. వాస్తవంగా బంగ్లాదేశ్ చరిత్రని తిరగరాస్తున్నారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. షేక్ ముజిబుర్ రెహమాన్ సింబల్స్ అన్నిటినీ నాశనం చేస్తున్నారు. హిస్టరీ టెక్స్ట్ బుక్స్లోనే బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని కనిపించకుండా చేస్తున్నారు. దాంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య ఈ నెక్సెస్ పెరుగుతోంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ వాస్తవంగా తన దేశానికి చాలినంత రైస్ ప్రొడ్యూస్ చేస్తుండేది. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్లో ప్యాడీ క్రాప్ బాగా దెబ్బతిన్నది. అందువల్ల బంగ్లాదేశ్ రైస్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నార్మల్గా ఇంపోర్ట్ చేసుకునే ఎవరైనా ఏ దేశం నుంచి చీప్ ఉంటే ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇండియా నుంచి, వియత్నాం నుంచి రైస్ చీప్ బంగ్లాదేశ్కు. కానీ పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటానికి సిద్ధపడింది బంగ్లాదేశ్. పాకిస్తాన్ రైస్ కాస్ట్లీ అయినా ఆ దేశంతో ఉండే కొత్తగా ఏర్పడుతున్న ఈ స్ట్రాటజిక్ రిలేషన్షిప్కు ఇది ఒక ఉదాహరణ. రైస్ ఇంపోర్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఖరీదు ఎక్కువైనా, ధర ఎక్కువ చెల్లించి చీపర్ ఆప్షన్స్ అయిన ఇండియా, వియత్నాం రైస్ కొనడానికి అవకాశం ఉండి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వము పాకిస్తాన్ నుంచి రైస్ కొంటుంది. 1973 నుంచి బంగ్లాదేశ్ పోర్టుల్లోకి పాకిస్తాన్ షిప్స్ రావాలి అంటే చాలా ఆంక్షలు ఉండేవి. ఫిజికల్ ఇన్స్పెక్షన్ లేకుండా పాకిస్తాన్ షిప్స్ను బంగ్లాదేశ్ పోర్ట్లకు రానిచ్చే అవకాశమే లేదు. అందుకే బంగ్లాదేశ్ ఏమైనా పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా మలేషియాకో, సింగపూర్కో, శ్రీలంకకో ఆ వస్తువులు రవాణా అయ్యేవి.
మళ్ళీ అక్కడి నుంచి బంగ్లాదేశ్కు తిరిగి వచ్చేవి. కానీ నేరుగా పాకిస్తాన్ షిప్స్ బంగ్లాదేశ్లోని పోర్టులకు రావడం చాలా కష్టంగా ఉండేది. బంగ్లాదేశ్ అధికారులు ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేస్తే తప్ప ఎలౌడ్ కాదు. ఈవెన్ బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ లాంటి స్ట్రాటజిక్ పోర్టులకు వచ్చే షిప్స్ పైన నిఘా పెట్టడానికి ఇండియన్ అథారిటీస్ కూడా అవకాశం ఉండేది. దీని మేరకు ఇండియా బంగ్లాదేశ్ షిప్పింగ్ ఒప్పందం ఉండేది. ఈ ఒప్పందం ప్రకారము చిట్టగాంగ్, ముండ్లా సీ పోర్ట్స్కు ఇండియాకి యాక్సెస్ ఉన్నాయి. కారణం ఏంటంటే గతంలో పాకిస్తాన్ నుండి చైనీస్ మేడ్ వెపన్స్ బంగ్లాదేశ్ ద్వారా మన నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉండే తీవ్రవాద శక్తులకు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫా తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా అయ్యాయి. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టులో జరిపిన నిఘాలు ఇది బయటపడ్డది. అందువల్ల భారతదేశం బంగ్లాదేశ్తో షిప్పింగ్ ఒప్పందం చేసుకొని బంగ్లాదేశ్ పోర్ట్లకు యాక్సెస్ పొందింది. కానీ తాజాగా సెప్టెంబర్ 2024లో పాకిస్తాన్ షిప్స్ బంగ్లాదేశ్ పోర్ట్లకు రావడం పైన ఆంక్షల్ని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సడలించి ఫిజికల్ ఇన్స్పెక్షన్ అవసరం లేకుండా చేసింది. ఫ్రీగా ఒక ఫ్రెండ్లీ నేషన్ నుంచి ఎలాగైతే షిప్స్ వస్తాయో అలాంటి స్టేటస్ పాకిస్తాన్కి ఇచ్చింది. పైగా నేను ఇంతకుముందు చెప్పిన ఇండియా బంగ్లాదేశ్ షిప్పింగ్ ఒప్పందాన్ని రివ్యూ చేస్తామని ప్రకటించింది. చూడండి ఎంత తేడా మారిందో. అంటే పాకిస్తాన్కేమో ఉన్న షిప్స్ పైన ఆంక్షలు తొలగించారు, ఇండియాతో ఉన్న షిప్పింగ్ అగ్రిమెంట్ ఏమో రివ్యూ చేసుకుంటామంటున్నారు. సో అందుకే ఇటీవల పాకిస్తాన్ నుంచి నేరుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి ఇన్స్పెక్షన్లు లేకుండా చిట్టగాంగ్ పోర్టుకు పాకిస్తాన్ రైస్ చేరింది. సో అందువల్ల పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్లో పర్యటించారు. పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ బంగ్లాదేశ్లో పర్యటించారు. సో డెఫినెట్గా ఈ పరిణామాలు ఇండియాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో సౌత్ ఏషియన్ రీజియన్లో ఆల్రెడీ చైనీస్ ఫుట్ ప్రింట్ చాలా బలంగా ఉంది. శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ అన్ని దేశాల్లో కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంది. ఎందుకంటే చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేపడుతోంది. చైనాకు పాకిస్తాన్కు నెక్సెస్ ఉంది, చైనాకు బంగ్లాదేశ్ నెక్సెస్ కూడా ఉంది. మహమ్మద్ యూనస్ చైనాలో కూడా పర్యటించబోతున్నారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం, దీని నాయకత్వంలో పాకిస్తాన్తో ఏర్పడుతున్న సంబంధాలు ఇండియాకు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నెక్సెస్ ఏర్పడటానికి కూడా కారణమవుతుంది. అన్నిటికీ మించి నార్త్ ఈస్టర్న్లో ఉన్న అనేక మిలిటెంట్ గ్రూపులకు ఒక రకంగా బంగ్లాదేశ్ అడ్డగా ఉండేది, శాంక్చురీగా ఉండేది. మీకు అవామీ లీగ్ ప్రభుత్వము, హసీనా ప్రభుత్వం ఉంటే తప్ప ఇది ప్రతిసారి ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నెక్సెస్ వల్ల మళ్ళీ బంగ్లాదేశ్ ఇండియా వ్యతిరేక శక్తులకు, టెర్రరిస్టులకు, మిలిటెంట్లకు అడ్డాగా ఉండేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతోంది. ఈవెన్ అమెరికా కూడా బంగ్లాదేశ్లో ఉన్న ఒక ఐలాండ్ కోరుతోంది. షేక్ హసీనా ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ ఐలాండ్ ఇచ్చి ఉంటే నా ప్రభుత్వం పతనమయ్యేది కాదు అని. సో అమెరికాకు, పాకిస్తాన్కు మిలిటరీ నెక్సెస్ ఉంది. ఇటీవలనే ట్రంప్, ఇన్ని మాటలు చెప్పే ట్రంప్ కూడా పాకిస్తాన్కు $393 మిలియన్ F-16 ప్యాకేజ్ రిన్యూ చేశాడు. అంతకుముందు బైడెన్ ప్రభుత్వం $450 మిలియన్ ప్యాకేజ్ ఇస్తే $393 మిలియన్ ట్రంప్ ఇచ్చాడు. బైడెన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని రివర్స్ చేస్తున్న ట్రంప్ పాకిస్తాన్కు సాయం విషయంలో మాత్రం రివర్స్ చేయలే. అందువల్ల యుఎస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నెక్సెస్ కూడా సమాంతరంగా పనిచేస్తుంది. పాకిస్తాన్ తెలివిగా అటు అమెరికాతో లాభపడుతుంది, ఇటు పాకిస్తాన్తో లాభపడుతుంది. అందువల్ల ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్కు, పాకిస్తాన్కు మధ్య డిఫరెన్సెస్ పెరగడం కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపు కాన్సన్ట్రేట్ చేయడానికి కారణమయ్యాయి. ఎందుకంటే టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ యాక్టివిటీస్ పెరిగాయి. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. అందువల్ల తాలిబాన్ ఆధీనంలోని ఆఫ్ఘనిస్తాన్లో ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి, అలాగే టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి శాంక్షన్స్ ఉన్నాయి. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్కు, పాకిస్తాన్కు మధ్య గ్యాప్ ఏర్పడింది.
అందువల్ల పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్తో ఏర్పడిన గ్యాప్ను కంపెన్సేట్ చేసుకోవటానికి బంగ్లాదేశ్లో వచ్చిన రాజకీయ పరిణామాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటుంది. ముఖ్యంగా జమాత్ ఇస్లామీ లాంటి ప్రో పాకిస్తాన్ యాంటీ ఇండియన్ ఫోర్సెస్, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి ఫోర్సెస్ బలపడడాన్ని కూడా పాకిస్తాన్ తనకు అనుకూలంగా వాడుకుంటుంది. షేక్ హసీనా ఇండియాలో ఉండడం, ఆమెకు ఇండియాలో ఆశ్రయం ఇవ్వడం, భారతదేశం ఆశ్రయం ఇవ్వడం, హసీనాకు వ్యతిరేకంగా పాపులర్ సెంటిమెంట్ బంగ్లాదేశ్ సొసైటీలో ఉండడం కూడా పాకిస్తాన్ కలిసి వస్తున్న అంశం. అందువల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్ నెక్సెస్ ఖచ్చితంగా ఇండియాకు ఒక పెద్ద సెక్యూరిటీ హెడేక్గా మారిపోతుంది.